హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. విక్రమార్క తనతో అలా మాట్లాడటం, కనీసం తనని నాన్న అని పిలవకపోవటం బాధగా అనిపించినా ఆ బాధని మనసులోనే అదిమి పెట్టుకొని, జైవీర్, ఎలా ఉన్నావురా అని ఆప్యాయంగా అడిగాడు అజయ్. నా క్షేమ సమాచారం తెలుసుకోవటానికి మీరు అపాయింట్మెంట్ అడిగారా అని ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అజయ్ వైపు చూస్తూ అడిగాడు విక్రమార్క. కానీ అజయ్ మాత్రం విక్రమార్క వైపు ప్రేమగా చూస్తూ చిన్నగా నవ్వాడు, సమాధానం చెప్పకుండా. అజయ్ తన దగ్గరకు రావటం, అలా తన వైపు ప్రేమగా చూస్తూ ఉండటం అస్సలు ఇష్టం లేని విక్రమార్క ఇప్పుడు అజయ్ నవ్వటంతో కోపం పెరిగిపోయి, ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మీకు ఇచ్చిన 2 మినిట్స్లో ఆల్రెడీ 1 మినిట్ అయిపోయింది అని సీరియస్గా చెప్పాడు. కానీ అజయ్ ఏమీ మాట్లాడకుండా ప్రేమగా తన కొడుకు వైపు చూస్తున్నాడు, అంతే. విక్రమార్కకి అజయ్ అలా తన వైపు చూస్తూ ఉండటంతో అసహనం పెరిగిపోయింది. కోపం అంతకంతకు పెరిగిపోతుంది. పిడికిలు బిగించి అంతే అజయ్ వైపు చూస్తూ ఉన్నాడు. తండ్రిని చూస్తే కూడా కొడుకు కోపం వస్తుందని ఇక్కడే ఈ విక్రమార్క విషయంలోనే అర్థమవుతుంది ఏంటో. అజయ్కి తన కొడుకుని తన 2 చేతుల్లోనికి తీసుకొని దగ్గరగా చూడాలి అని ఆశ కలుగుతుంది. కానీ అటువంటి ఛాన్స్ తనకు లేదు అని తెలుసు కనుక ఇలా తన కొడుకుని ప్రేమగా చూస్తున్నాడు. కనీసం ఈ 2 నిమిషాలు అయినా తన కొడుకుని చూసుకోవాలి అని అనుకుంటూ, ఇన్ని సంవత్సరాలు తను చేసింది తప్పు అని తనకు అర్థమైపోవటంతో అలా చూస్తూనే ఉన్నాడు తప్ప అజయ్ ఏమీ మాట్లాడకుండానే 2 నిమిషాలు గడిపేశాడు. విక్రమార్క అసహనంగా చేతికి ఉన్న వాచ్ చూసి, మిస్టర్, మీకు ఇచ్చిన 2 మినిట్స్ టైం అయిపోయింది, ఇక మీరు బయటకు వెళ్ళొచ్చు, నాకు వర్క్ ఉంది అని తండ్రి అని కనీసం మొహమాట కూడా లేకుండా, తన తండ్రి మీద జాలి కూడా చూపించకుండా గెటౌట్ అని చెప్పకనే చెప్పేశాడు విక్రమార్క. తన కొడుకుని కనీసం మనసారా చూసుకున్నట్లు కూడా అనిపించకపోవటంతో అజయ్ బాధగా చైర్లో నుంచి పైకి లేచి, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. మీరు నాతో మాట్లాడాలి అనుకున్నా ఇప్పుడు నాకు మీరు చెప్పింది వినేంత టైం లేదు. మీకు ఇచ్చిన టైం, అపాయింట్మెంట్ టైం అయిపోయింది, యూ కెన్ గో అని సీరియస్గానే అన్నాడు విక్రమార్క. కానీ అజయ్ అక్కడి నుంచి వెళ్లకుండా అంతే నిలబడి విక్రమార్క వైపు చూస్తూ ఉండటంతో చేతితోనే బయటకు వెళ్ళే దారి అటువైపు అని డోర్ వైపు చూపిస్తూ చెప్పాడు విక్రమార్క. తన కొడుకుతో చాలా విషయాలు చెప్పాలి అని అనుకున్నాడు. కానీ తన కొడుకుని కనులారా చూసుకోవటంతోనే తనకు టైం సరిపోయింది అని అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి వెంటనే వెనక్కి తిరిగి, జైవీర్, నీ బ్యాంక్ అకౌంట్ని ఎవరో హ్యాకింగ్ చేశారు అని అన్నాడు. అజయ్ వెళ్ళిపోతున్నాడు అని వర్క్ చేసుకుంటున్న విక్రమార్క అజయ్ చెప్పిన మాట విని కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు. విక్రమార్క అలా తన వైపు చూడటంతో ఒక రకమైన చిన్న ఆనందంతో మరో 2 అడుగులు ముందుకు వేసి, నీ బ్యాంక్ అకౌంట్తో పాటు మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాకింగ్కి గురి అయింది. కానీ ఎవరి అకౌంట్లో నుంచి మనీ మాత్రం వెళ్ళలేదు. 4 రోజుల నుంచి ఇలా హ్యాకింగ్ జరుగుతూనే ఉంది అని అన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. మీరు పర్టిక్యులర్గా ఇక్కడికి వచ్చి నా అపాయింట్మెంట్ తీసుకొని మరి ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇదే మాట్లాడటానికి ఇక్కడికి వచ్చినట్లయితే ఇక మీరు వెళ్ళిపోండి అని కనీసం తన తండ్రి అని కూడా చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోమ్మనే చెప్పేశాడు విక్రమార్క. ఏంటి, విక్రమార్కకు తెలిసి కూడా 4 రోజుల నుంచి ఈ హ్యాకింగ్ జరుగుతూనే ఉందా అని అనుమానంగా అనుకుంటూనే గుమ్మం వరకు వెళ్ళి వెనక్కి తిరిగి, నా మీద నీకు ఎంత కోపం ఉందో నాకు తెలుసు, కానీ నువ్వు తీసుకొని వచ్చిన ఆ అమ్మాయి చాలా మంచిది, తనని మాత్రం నువ్వు జీవితంలో అస్సలు వదిలిపెట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్.
అజయ్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్క తల పూర్తిగా పైకెత్తి డోర్ వైపు చూస్తూ, ఎప్పుడూ లేనిది ఈయన ఏంటి ఇప్పుడు ఇలా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? హ్మ్. ఇప్పుడు గుర్తొచ్చాడా కొడుకు? అయినా నా బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ అయ్యింది. ఇంట్లో ఉన్న అందరి బ్యాంక్ అకౌంట్ హ్యాకింగ్ అయ్యాయి అని ఈయనకు ఎలా తెలుసు? అని అనుకుంటూ ఉన్నప్పుడే అతనికి గుర్తుకు వచ్చింది. తన తండ్రి 3 వారాల నుంచి మందు ముట్టుకోలేదు అని. వెళ్ళటానికి అయితే బార్ రూమ్‌లోనికి వెళ్తున్నాడు. కానీ అక్కడ ఒక్క మందు సీసా కూడా టచ్ చేయటం లేదు. ఆ మందు తాగటం లేదు. జస్ట్ ఆ బూర్ రూమ్‌లోనికి వెళ్ళి కూర్చుంటున్నాడు అని ఉన్నట్టుండి ఇప్పుడు ఈయనకి ఇంత జ్ఞానోదయం ఎలా అయిందో అని అనుకుంటున్నప్పుడే హిరణ్య అజయ్‌కి క్లాస్ పీకటం కూడా గుర్తుకు వచ్చి, అంటే ఇదంతా కూడా నా పెళ్ళామే చేసిందన్నమాట. అందుకేనా నా పెళ్ళాం మంచిది వదులుకోవద్దు అని చెప్తున్నాడు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయనకి ఈ కొడుకు గుర్తుకు వచ్చి, కొడుకు ఆనందం కోసం ఆలోచిస్తున్నాడా అని విరక్తిగా అనుకున్నాడు. మరుక్షణం తన తండ్రి గురించి, తన ఆలోచనల గురించి కూడా ఆలోచించటం టైం వేస్ట్ అని అనుకున్న విక్రమార్క తన వర్క్‌లో బిజీ అయిపోయాడు. కానీ వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోయాడు. దానికి కారణం ఒక్కటి, తన బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ హ్యాకింగ్ చేసి హిరణ్య తన గురించి తెలుసుకుంటుంది అని. రెండవది, తన తండ్రి తన దగ్గరకు వచ్చి తన ఎదురుగా ఉండి మాట్లాడటం. ఇవన్నీ కూడా తన మైండ్లో తిరుగుతూ ఉండటంతో వర్క్ మీద కాన్సంట్రేషన్ పెట్టలేకపోయాడు. ఇక వెంటనే తనకు ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాడు. అలా అరగంటకు పైగానే తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడి ఫోన్ కట్ చేసి అప్పుడు రిలాక్స్డ్గా చైర్లో వెనక్కి వాలాడు. ఇప్పుడు తన మైండ్లో ఎటువంటి ఆలోచన లేవు. చాలా ఫ్రీగా ఉన్నాడు. వర్క్ చేయాలి అనుకున్నాడు. కానీ వర్క్ మీద మాత్రం ఇంట్రెస్ట్ పెట్టలేకపోవడంతో, సరే నా మేడం దగ్గరకు వెళ్ళి తనతో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈరోజు తను హిరణ్యతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. అలానే హిరణ్య మనసులోనికి నా మీద ఉన్న కోపం, పగ కాకుండా ఇష్టం, లవ్ అనే పదాలని కొంచెం కొంచెంగా ఇంజెక్షన్లా ఎక్కించాలి. ఎలా దానితో మాట్లాడితే నా మీద ఉన్న కోపం అన్నీ మర్చిపోతుందో ఏంటో. ఎలా మాట్లాడినా అది నా మీద కోపాన్ని మర్చిపోదు అని నాకు తెలుసు. కానీ దానిని నా దారిలోనికి తెచ్చుకోవాలి. నా మైండ్ అంతా కూడా పొల్యూట్ చేసేసింది. అది నా క్యారెక్టర్‌ని అన్న మాటల్ని, విషయాలని కూడా నేను మర్చిపోయి దానిని నా పెళ్ళాం చేసుకోవాలి అనే ఆలోచన నా మైండ్ అంతకు మించి నా మనసు యాక్సెప్ట్ చేసే విధంగా నా మనసులోనికి వచ్చేసింది. నిజంగా అందుకు ఈ హిరణ్యకు పనిష్మెంట్ ఇచ్చి తీరాలి అని మనసులో హిరణ్య గురించి తలుచుకుంటూ నవ్వుకుంటూ ఇంటికి వచ్చాడు విక్రమార్క. చాలా హ్యాపీగా కార్ పార్క్ చేసి ఇంటిలోనికి అడుగుపెట్టిన విక్రమార్కకి ఇంటిలో ఉన్న వాతావరణం చూసి ఒక్కసారిగా తన కళ్ళు చిన్నవి అయ్యాయి. అటువంటి వాతావరణం ఇంటిలో తను ఎప్పుడూ కూడా చూడలేదు. విక్రమార్కకు అక్కడ జరుగుతున్నది చూస్తుంటే కోపం అంతకంతకు పెరిగిపోతుంది. పిడికిలు బిగించాడు. చేతి మీద ఉన్న అతడి పచ్చటి నరాలు కూడా క్లియర్‌గా బయటకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంటిలో ఉన్న ఎవ్వరూ కూడా ఇంటి లోపలికి విక్రమార్క వచ్చాడు అన్నది గమనించలేదు. అతడిని చూడలేదు. ఒకవేళ విక్రమార్కని అక్కడ చూసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. విక్రమార్క ఇంటికి వచ్చి 5 నిమిషాలు అయినా కూడా ఇంటిలో ఉన్న ఆ డిస్టర్బెన్స్ అనేది ఆగకపోవటంతో విక్రమార్క చాలా కోపంగా స్టాప్ ఇట్ అని అరుస్తూ పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసి నేల మీదకు విసిరి కొట్టాడు. అంతే, అతని అరుపుకి ఆ ఫ్లవర్ వాస్ పగిలిన సౌండ్కి ఇంటిలో ఎక్కడ ఉన్నా వాళ్ళ పొజిషన్ అక్కడే అన్నట్లుగా నిలబడిపోయి విక్రమార్క వైపు భయంగా చూశారు. విక్రమార్క అప్పుడు ఆ టైంలో ఇంటికి వస్తాడు అని ఇంటిలో ఉన్న ఎవరూ కూడా ఊహించలేదు. ఊహించి ఉంటే అలా జరగకపోయేదేమో. అందరూ కూడా భయంగా బిక్కుబిక్కుమంటూనే విక్రమార్క వైపు చూశారు. ముఖ్యంగా ఆనంది, రాగిణి ఇద్దరు. ఇప్పుడు ఇలా అతడి ముందు ఉంటే మరలా స్టోర్ రూమ్లో ఉండే విధంగా పనిష్మెంట్ ఏమైనా ఇస్తాడు ఏమో అని భయంగా అనుకుంటూ రూమ్లోనికి వెళ్ళటానికి 4 అడుగులు ముందుకు వేశాడు. అది గమనించిన విక్రమార్క స్టే దేర్ అని సీరియస్గా అరవటంతో ఇక అడుగు కూడా ముందుకు పడలేనట్లుగా నేలకి అయస్కాంతం పెట్టి అతికించినట్లుగా అతుక్కుపోయారు అత్తాకోడళ్ళిద్దరు. విక్రమార్క చాలా కోపంగా అక్కడ ఉన్న
సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ ఫేసుల్లో గమనిస్తున్న మారుతున్న రియాక్షన్స్ని చూశాడు. ఆ క్షణం విక్రమార్కని చూస్తుంటే బగ్గబగ్గ మండే సూర్యుడే వాళ్ళ ముందు కూర్చున్నట్లుగా అనిపించింది. అందరి ఫేసుల్లోనూ భయం క్లియర్‌గా కనిపిస్తుంటే హిరణ్య మాత్రం అతడిని లెక్కే చేయనట్లుగా కోపంగా అతన్ని చూస్తూనే ఫేస్ పక్కకు తిప్పుకుంది. ఏం జరుగుతుందిక్కడ? అసలు ఏంటిదంతా? అని విక్రమార్క సీరియస్‌గా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడిగాడు. ఇది అని చెప్పటానికి ఒక్కరికి కూడా నోరు రాలేదు. ఒకవేళ చెప్తే విక్రమార్క ఎటువంటి రియాక్షన్ ఇస్తాడో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. అందుకే ఎవరూ కూడా నోరు విప్పలేదు. ఏంటి అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తారా లేదా అని విక్రమార్క సీరియస్‌గా అరవటంతో అజయ్ ఒక అడుగు ముందుకు వేసి నేను చెప్తాను జైవీర్ అని అన్నాడు. అజయ్ తనని జైవీర్ అని పిలవటం విక్రమార్కకి అస్సలు నచ్చటం లేదు. జైవీర్ కాదు విక్రమార్క, విక్రమార్క జైవీర్ సింహ అని అన్నాడు. ఆ మాటకి అజయ్ తనని చెప్పుతో కొట్టినట్లుగా అనిపించటంతో తలదించుకుని ఒక్క క్షణం ఉండి ఆ తర్వాత తలపైకెత్తి సరే నీ పేరు విక్రమార్క, అలాగే విక్రమార్క, నేను ఏం జరిగిందో చెప్తాను అని అన్నాడు. అక్కడ జరిగే డిస్కషన్తో తనకు సంబంధం లేదు అన్నట్లుగా అసహనంగా వెళ్ళిపోతున్న హిరణ్యని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరిచాడు. నేను రూమ్లోనికి వెళ్తున్నాను. ఇక్కడ జరిగేదాని గురించి నేను పట్టించుకోవాలి అనుకోవటం లేదు. అయినా నాకు సంబంధం కూడా లేదు ఇక్కడ వీళ్ళ అందరితో. వీళ్ళ గురించి వినాలి అని మాట్లాడాలి అని కూడా నేను అనుకోవటం లేదు అని కోపంగా రాగిని ఆనంది ఇద్దరి వైపు చూస్తూ రెండడుగులు ముందుకు వేసింది. ఆ మరుక్షణం విక్రమార్క కోపంగా నువ్వు ఇక్కడ నుంచి కదిలావు అంటే ఆ తర్వాత నాలో ఉన్న అసలైన విక్రమార్కని చూస్తావు జాగ్రత్త అని సీరియస్గా బెదిరించటంతో అసహనంగా అక్కడే ఉంది. రూమ్లోనికి వెళ్ళిపోకుండా హిరణ్య. ఆమె అక్కడే నిలబడి ఉండటంతో విక్రమార్క ఈగో సాటిస్ఫై అయినట్లుగా తన చూపుని అజయ్ వైపు తిప్పాడు అతను చెప్పేది వినటానికి. అసలు ఉదయం నుంచి ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. విక్రమార్క ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత హిరణ్య ఒక 10 నిమిషాలు ఆ రూమ్లోనే ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంది. తన కాల్ కూడా సెట్ అయిపోయింది. తిమ్మిర్లు మాత్రమే పట్టడంతో అది కాస్త రెస్ట్ ఇచ్చేసరికి కాలు సెట్ అయిపోయింది. ముందు రోజు అతడు చెప్పిన విషయాలు అన్నీ కూడా రివైండ్ చేసుకుంటూ ఉంది. ఒక్క విషయం దగ్గర తన మైండ్ స్టక్ అయింది. ఈ ఇంటిలో ఉన్న ఒకరిని తన దగ్గరకు రానిచ్చేవాడిని, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాడు. కానీ చనిపోయారు అని కూడా అన్నాడు. ఇంతకీ విక్రమార్క తన దగ్గరికి ఎవరిని రానిచ్చాడు? ఎవరు ఈ ఇంటిలో చనిపోయింది? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఎవరిని అడిగితే తెలుస్తుంది అని అనుకుంటున్నప్పుడే అలేఖ్య గుర్తుకు వచ్చింది. అప్పుడు వెంటనే హిరణ్య అలేఖ్య రూమ్కి వచ్చింది. కానీ అప్పటికే అలేఖ్య కాలేజీకి వెళ్ళిపోవటంతో అబ్బా మర్చిపోయాను, అలేఖ్య కాలేజీకి వెళ్తుంది కదా, తనని ఇప్పుడు అడగటం కుదరలేదు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాతే అడగగలను. అయినా ఆదిత్య ఉన్నాడు కదా, ఆదిత్యకు ఫోన్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటూ వెంటనే ఆదిత్యకు ఫోన్ చేసింది. క్లాస్ బ్రేక్ అవ్వటంతో అఖిలతో మాట్లాడుతూ ఉన్న ఆదిత్యకి హిరణ్య నుంచి ఫోన్ రావటంతో 1 మినిట్ అని అఖిలకు చెప్పి క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హా వదినా ఏంటి ఫోన్ చేశావు అని అడిగాడు. ఆదిత్య బాగున్నావా అని 2 నిమిషాలు నార్మల్గా మాట్లాడి నేను నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్తావా అని అడిగింది హిరణ్య. చెప్తాను వదినా అడుగు, ఇంతకీ నువ్వు దేని గురించి నాకు ఫోన్ చేశావు అని అడిగాడు. అది మీ ఇంట్లో ఈ మధ్య ఎవరైనా చనిపోయారా అంటే చనిపోయారు అని తెలిసింది, అందుకే ఎవరా అని అడుగుతున్నాను అన్నది. ఈ మధ్య మా ఇంట్లో ఎవరు చనిపోయారు అని ఆలోచిస్తున్న ఆదిత్యతో అదే ఆదిత్య మీ అన్నయ్య దగ్గరికి కూడా చనిపోయిన వాళ్ళు వచ్చేవారు అని అన్నాడు. ఇంతకీ ఎవరు చనిపోయింది, ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఏ కారణంతో చనిపోయాడు, మీ అన్నయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు మాత్రమే ఎందుకు చనిపోయారు అని అడిగింది. చనిపోయింది చిన్న పిల్లవాడో పెద్దవాడో ఎవ్వరో హిరణ్యకు ఏమీ తెలియదు, అందుకే అలా అడిగింది. అప్పటి వరకు ఆనంది రాగిని
ఆనంది ఇద్దరి రెండవ కొడుకు అయిన భార్గవ్ గురించి హిరణ్య అడుగుతుంది అని గుర్తుకు రాని అతడికి అప్పుడు విక్రమార్క దగ్గరకు వెళ్తున్నాడు అనేసరికి గుర్తుకు వచ్చి, వదినా, భార్గవ్ అని 4 సంవత్సరాల చిన్న బాబు అని అన్నాడు. ఏంటి? భార్గవ 4 సంవత్సరాల అబ్బాయా? చిన్న పిల్లవాడు చనిపోయాడని ఈ విక్రమార్క బాధపడ్డాడా అని ఆలోచిస్తూనే అసలు ఏం జరిగింది? ఎలా చనిపోయాడు? భార్గవ్‌కి, విక్రమార్కకి ఉన్న సంబంధం ఏంటి? అని అడిగింది. అది వదిన, ఒకరోజు అన్న, వదిన, యశ్వంత్ అలానే భార్గవ్ నలుగురు కూడా ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. అక్కడ జెయింట్ వీల్ ఎక్కితే అక్కడి నుంచి భార్గవ్ కింద పడిపోయాడంట. అలా చనిపోయాడు. చిన్న పిల్లవాడు కదా! ఇక అన్నయ్యకి, భార్గవ్‌కి ఉన్న సంబంధం స్పెషల్‌గానే చెప్పొచ్చు. ఆ ఇంటిలో నేను కాకుండా ఇక అన్నయ్య దగ్గరకు వస్తే, ఒకవేళ అన్నయ్య దగ్గరకు తీసుకుంటున్నాడు అంటే అది భార్గవ్‌ని మాత్రమే అంటూ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉండేది అన్నీ వివరంగా చెప్పాడు ఆదిత్య. అంతా విన్న హిరణ్య, భార్గవ్ అలా చనిపోవటం తనకి కొంచెం బాధగానే అనిపించింది. సరే ఆదిత్య, నేను మరలా నీకు ఫోన్ చేస్తాను అని వెంటనే పెట్టేసింది. అంటే భార్గవ్ చనిపోయింది నేను ఈ ఇంటికి రావటానికి జస్ట్ ఒక 10-15 డేస్ ముందే అన్నమాట. కానీ కొడుకు చనిపోయాడు అన్న బాధ ఈ ఆనందిలో కానీ, ఆ ఆనంద్‌లో కానీ నేనెప్పుడూ చూడలేదే. నిజంగానే ఆ భార్గవ్ చనిపోయాడా? లేదంటే ఈ మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి చంపేశారా? అని ఒక్క క్షణం తన మనసుకి అనిపించినా, లేదులే, మరీ కొడుకుని ఎలా చంపుకుంటారు? అమ్మాయి అన్న అయితే అనుకోవచ్చు. కొడుకుని చంపుకునేంత మూర్ఖులు ఎవరు ఉంటారు అని ఆలోచించి ఆ విషయాన్ని అప్పటికి వదిలేసింది. కానీ ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటే ఆమెకు అసలు విషయం తెలిసి ఉండేది. విక్రమార్క చదివిన స్కూల్ ఏంటి, అలానే అతడు ఏ హోటల్లోనే వర్క్ చేశాడు అనే దాని గురించి హిరణ్య తెలుసుకోవటానికి తెగ ట్రై చేస్తూ ఉంది. అలా ట్రై చేస్తూనే టైం ఈవినింగ్ 4 అయ్యింది. యశ్వంత్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది అని గుర్తుకు వచ్చి తన వర్క్ కూడా పక్కన పెట్టేసి రూమ్ బాల్కనీలోనికి వచ్చి చూసింది. అలా 5 నిమిషాల తర్వాత యశ్వంత్ ఇంటి లోపలికి వస్తూ కనిపించటంతో ఈరోజు ఎలాగైనా సరే యశ్వంత్కి డ్రగ్ మీద విరక్తి వచ్చే విధంగా మాట్లాడాలి. తన మనసులో డ్రగ్ అంటే ఛీ యాక్ అనే ముద్ర పడే విధంగా చెయ్యాలి అనుకుని యశ్వంత్ కంటే ముందుగానే యశ్వంత్ రూమ్లోనికి వెళ్ళింది హిరణ్య. యశ్వంత్ రూమ్లోనికి వెళ్ళటం, హాల్లోనే కూర్చొని ఉన్న ఆనంది, రాగిని ఇద్దరూ చూశారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.